చేరుకూడి ఇచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామమున పేరిట శుభాలు. పిల్లరా, లోకములో చాలామంది ఏం కోరుకుంటారు చెప్పండి? తెలిసి కూడా చెప్పరు కదా. బాగా బతకాలి, దేవుడి దీవెనలు కావాలి, దేవుడి ఆశీర్వాదం కావాలి, డబ్బు కావాలి, ఇల్లు కావాలి, అందమైన ఇల్లు కావాలి, వస్తువులు వాహనాలు కావాలి, ఇవన్నీ ఉంటే బాగుంటుంది అని అనుకుంటారు కొంతమంది. ప్రియులరా, నాకు తెలిసి అవి ఆనందాన్ని ఇస్తాయో లేదో నాకు తెలియదు, కానీ మనిషికి మనిషి తోడు లేకపోతే ఆనందం లేదు. భర్తలు లేని వారు ఉంటారు, భార్యలు లేని వారు ఉంటారు. వారిని పలకరించండి, ఎలాగుంటారో మనతో మాట్లాడుతున్నట్లే ఉంటారు, కానీ వారి మనసులో ఏముంటుంది? బాధ ఉంటుంది. ఎందుకంటే వారికి తోడు లేరు. దేవుని యొక్క ప్రేమ అలాగే మనకు కూడా ఎవరు తోడుగా ఉండాలి చెప్పండి? దేవుడు తోడు అవసరం. ఎప్పుడైతే తోడు మనకి లేదో మనకేం కలుగుద్ది చెప్పండి? భయం కలుగుద్ది. రెండోది ఏం కలుగుద్ది చెప్పండి? నిరాశ కలుగుద్ది, బాధ కలుగుద్ది. ఒక్కోసారి ఒంటరిగా కూర్చొని ఏడుస్తూ ఉంటారు కొంతమంది, బాధపడుతూ ఉంటారు. మరి వాళ్ళందరికీ ఎవరు లేరని అర్థం? తోడు లేరు. తోడు అంటే చాలా రకాలు ఉంటాయండి. అంటే భార్యకి భర్త తోడు, అలాగే తల్లికి పిల్లల తోడు. భార్యాభర్తలకు ఉన్నటువంటి తోడు ఈ లోకంలో ఎవ్వరు తీర్చలేరు. కొడుకు కూతురు ఎవ్వరు తీర్చలేరు. అది వల్లే కాదు అసలు. ఎందుకంటే వాళ్ళిద్దరూ అన్ని విషయాలు పంచుకుంటారు. కష్టమైన, బాధ అయినా, శరీరంలో ఉన్న రోగమైనా ఏమంటే ఎవరికి చెప్పుకోగలుగుతారంటే భర్తకో భార్యకో చెప్పుకుంటారు, తల్లికి కూడా చెప్పరు. అలాగా మనల్ని సృజించిన వాడు మనకు భర్త అయి ఉన్నాడు కాబట్టి యేసుప్రభు వారికి చెప్పుకుంటాం. యేసుప్రభు వారు కూడా మనల్ని ఆదరిస్తారు, కనికరిస్తాడు, కాపాడుతాడు. ప్రియులరా, ఆలోచన చేయండి. ఈరోజు దీవెనల ఆశీర్వాదం ఏ కావాలి? దీవెనలు అంటే భూ సంబంధమైనవి, అంటే ఇల్లు, వాకిలి, భార్య, భర్త, నగలు, నాణ్యాలు, భూములు, ఏమండి ఇలాంటివన్నీ దీవెనలు. మా అమ్మ దీవెన. ఒకడు రాసుకున్నాడు బండి మీద, ఏమని రాశాడు? మా అమ్మ దీవెన, గాడ్స్ గిఫ్ట్ అని రాయకుండా మదర్స్ గిఫ్ట్ అని రాశాడు. బుద్ధి లేనివాడు. ఆ మదర్ని ఇచ్చింది ఎవడరా? దేవుడు కాదు. గాడ్స్ గిఫ్ట్ అని రాసుకోవచ్చుగా. అంటే దేవుడు ఈమె ప్రేరేపించి ఈమె ద్వారా నాకు ఇచ్చాడని చెప్పొచ్చుగా. మదర్స్ గిఫ్ట్ అంటాడు, ఫాదర్స్ గిఫ్ట్ అంటాడు, సిస్టర్స్ గిఫ్ట్ అంటాడు, బ్రదర్ గిఫ్ట్ అంటాడు. ప్రియులరా, ఎవరిని ప్రేమించలేకపోతున్నాం? దేవుడు. ఎందుకంటే వాళ్ళందరినీ ఇచ్చింది ఎవరు? దేవుడే. నీకు అక్క ఇచ్చినా, చెల్లి ఇచ్చినా, తమ్ముడు ఇచ్చినా, అన్న ఇచ్చినా, భర్తనిచ్చినా, భార్యనిచ్చినా అందరూ కూడా దేవుడి వల్ల వచ్చిన వాళ్ళు. కాబట్టి ఒక అతను పొలం వేసుకున్నాడు. ప్రియులరా, కౌలుకి వేసుకున్నాడు. సరే, మంచి పంట పండుకుంది. ఆ రైతును పొగిడాడు. అయ్యా, నువ్వు ఇచ్చావు నాకు భూమి, నేను మంచిగా పంట పండించాను అని చెప్పాడు. సరే, ఓకే, అయిపోయింది. దేవుని గణపరచలా. ఎవరిని గణపరిచాడు? భూస్వామిని గణపరిచాడు. అయ్యా, దేవుడి దయ వల్ల పంట వచ్చింది అని అంటే బాగుండేది అల్లా అతను. ప్రియులరా, చక్కగా పంటను అమ్ముకున్నాడు, డబ్బులు కూడా తెచ్చుకున్నాడు, ఇంట్లో పెట్టాడు. ఇంకా వాళ్ళ కూతురు పెళ్ళింది, మళ్ళా బ్యాంకులో ఎందుకులే అని ఇంట్లో పెట్టుకున్నాడు. దరిదాపుగా 6-7 లక్షల రూపాయలు. మంచిదే, ఎవరు కాదనరు, అందరూ సంతోషంగా ఉన్నారు. పెళ్లి సంబంధం రెడీ అయిపోయింది, పెళ్లి ముహూర్తం దగ్గరకు వస్తూ ఉంది. ఇక ఖర్చులు పెట్టుకోవడానికి సిద్ధపడుతూ ఉన్నారు.
ఇంకొక నెల రోజులు ఉంది టైము. సరే, ఒక్కొక్క దాన్ని ఎంత అవుతుంది ఏంటి అనేది అన్ని విచారణ చేసుకొని ఇంత ఉన్నాయి కాబట్టి ఇంత చేసుకోవచ్చు అనుకున్నాను. ఇంతలోకి వాళ్ళ ఇంట్లో పెట్టినటువంటి ఆ డబ్బులు ఉన్నటువంటి గది షార్ట్ సర్క్యూట్ అయ్యి కరెంటు మొత్తం కాలిపోయింది. అదేంటండి బీరువాలు కూడా కాలిపోయినాయి అని అంటారేమో మీరు. బీరువాలను జనరల్గా కాలవు, ఇనుము కాబట్టి అంత తొందరగా కరగదు. మరి ఏలాగా జరిగిందండి అంటే, అదే పక్కన గదిలో అంటే ఆనుకొని ఉన్న గదులు, చిన్న చిన్న గదులే కదండి, ఇది గది అయితే దాని పక్కనే వంటగది ఉంటుంది. అక్కడ 2 సిలిండర్లు ఉన్నాయి. 2 సిలిండర్లు ఫుల్లే, ఒకటి పెట్టుంది, ఒకటి కొత్తదిగా అదే నిండుతుంది. ఈ 2 సిలిండర్లకి ఈ వేడి తగిలి 2 పేలిపోయాయి. ఇప్పుడు ఆ గదిలో ఉన్నటువంటి బీరువా కూడా పేలిపోయాయి, డబ్బులన్నీ కాలిపోయాయి. అప్పుడు సేవకుడి దగ్గరికి వచ్చి ఏడ్చాడంట, అయ్యా ఇలా జరిగింది. ఆయన ఒకటే అన్నాడు, నువ్వు భూమి తీసుకున్నప్పుడు కానీ, పంట తీసుకున్నప్పుడు కానీ, లేకపోతే పంట అమ్మినప్పుడు కానీ, లేకపోతే క్యాష్ తీసుకొని ఇంట్లో పెట్టినప్పుడు కానీ ఎప్పుడన్నా దేవుడి దయ వల్ల ఇది జరిగింది అని అన్నావా లేదా అన్నాడు. అనలేదండి. కాబట్టి అది ఎవరిది? ఇప్పుడు దేవుడి దయ వల్ల వచ్చింది కాదు కదా, సాతాను దయ వల్ల వచ్చింది అనుకో, పోయింది. ఏం చేస్తాం? చాలామందికి జరిగేది ఇదే. ఒక అతనికి ఎవరో ఒక పాస్టర్ గారు ఒక కాగితంలో ఇంగ్లీష్ మాట రాసిచ్చాడట. రాసిస్తే అతనికి రాదు కాబట్టి, అయ్యా ఇది ఇప్పుడు చదవద్దు దీన్ని, అదొక కాగితం చుట్టిచ్చాడు, ఇప్పుడు చదవద్దు దీన్ని, నీకు కష్టం వచ్చినప్పుడు దీన్ని తెరువు అన్నాడట. సరే, పంట పండింది, అయిపోయింది, జోబులోనే పెట్టుకున్నాడు ఈ కాగితం. సరే, ఇప్పుడు ఆ యొక్క పంట విషయంలో చింత కలిగి ఉన్నాడు. ఆయన అన్నాడు కదా, చింత కలిగినప్పుడు దీన్ని చదవమన్నాడు కదా, కాబట్టి వెంటనే తీసి చదువుదామని చూస్తే అది ఇంగ్లీష్లో ఉంది, తెలియదు. అక్కడ వాళ్ళ కూతురు ఉంటే పొలంలోనే ఉంది, ఆ పిల్ల కూడా అడిగాడట, ఏముందంటే దాంట్లో డూ ఇట్ నౌ అని రాసింది. అతను ఏమనుకున్నాడంటే, రేపు పంటని తరలిద్దాము, పొద్దుగుపోతుంది కదా, 4-5 అవుతుంది, కష్టమైపోద్దేమో, రేపు ముద్ర వచ్చేసి తరలిద్దాం పంటని ఇంటికి అని అనుకున్నాడట. ఏంటమ్మా ఇది అని అడిగాడట. నువ్వు అనుకున్న పని ఇప్పుడే చెయ్యి అని ఉంది నాన్న అని చెప్పి. ఓహో, రేపు అనుకున్నాను కదా ఇది పంటని తీసుకెళ్దామని, కుదరదు కదా, ఇప్పుడే తీసుకెళ్తే మంచిది కదా అని ఎలాగైనా కష్టపడి రాత్రి 8 గంటల దాకా, 4 గంటల నుంచి 8 గంటల దాకా మరి తన దగ్గర ఉన్నటువంటి ఎడ్లతోనే 2 బళ్ళ మీద తోలిచ్చాడు. ట్రాక్టర్లు లేవు ఆ రోజుల్లో. పిల్లరా, అతను ఇంటికి తీసుకొచ్చిన అర్ధరాత్రి తర్వాత పెద్ద వర్షం వచ్చిందంట. అప్పటికప్పుడు నిద్ర మేలుకొని మోకరించి, ప్రభువా నీ కృపయ్యా, ఎవరో ఇచ్చాడు ఆ కాగితం, ఎవరో కూడా తెలియదు, దైవ సేవకుడు అతను, దేవుని ప్రేమిస్తున్న ప్రియబిడ్డలారా, దేవుడు ఎలా సహాయం చేస్తాడో తెలుసా మీకు? మనకు అనుకోని విధంగా ఆయన సహాయం చేస్తాడు. ఆ సహాయాన్ని మనము పొందుకొని కూడా కృతజ్ఞత తెలియజేయకపోతే ఆయన బాధపడతాడు. కాబట్టి ఎవరైనా మేలు చేస్తే వారికి ఏం చెప్పమన్నాడు? కృతజ్ఞతలు తెలియచేయమని చెప్తాడు. చూడండి, దేవుని యొక్క ప్రేమలో మనం కొన్ని విషయాలు, 1-2 విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. యాకోబు తండ్రి వద్ద కపటముగా దీవెనలు తీసుకున్నాడని ఆదికాండము 27వ అధ్యాయము 35వ వచనంలో ప్రభువారే ఆ మాట రాయించారు. ఎలా తీసుకున్నాడంటండి? ఆలోచించేయండి. ఎలా తీసుకున్నాడంట? కపటముగా. కపటం అంటే మోసము,
అని అర్థం. కపటం అంటే మోసం చేసి తీసుకున్నాడు. చాలామంది అలా మోసం చేసి ఆస్తులు సంపాదించుకుంటున్నారా లేదా? అబద్ధాలు చెప్పి ఆస్తులు సంపాదిస్తున్నారా లేదా? చేస్తూ ఉన్నారు. దేవుని యొక్క ప్రేమలో, దేవుని యొక్క మాటలను వింటున్న ప్రియ బిడ్డలారా, 27వ అధ్యాయము 35వ వచనం, అతడు నీ సహోదరుడు కపటోపాయముతో వచ్చి నీకు రావలసిన దీవెన తీసుకొని పోయాను. ఎలాగంట? మోసం చేసి. మరి తండ్రి దగ్గర నుంచి తీసుకున్న దీవెన అతనికి ఏమన్నా ఫలించిందా అంటే భూ సంబంధమైంది. ఇది చాలా దీవెనలు చెప్పాడు, పైన ఉంటాయి, అవన్నీ చదువుకోండి. దేవుని యొక్క ప్రేమలో అలా తీసుకోవచ్చా, అలా దీవెనలు పొందొచ్చా, పొందకూడదా అని అతని హిస్టరీ చదివితే మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆ దీవెనలు ఏమి ఫలించలేదు అతనికి. మళ్ళా ఎవరి దగ్గర కోరుకున్నాడు? దూత దగ్గర కోరుకున్నాడు. ఇప్పుడు దీవెనలు కోరుకున్నాడు అక్కడ కాదు. 32వ అధ్యాయంలో ఆశీర్వాదాలు కోరుకున్నాడు. ఆశీర్వాదం అంటే శాశ్వతంగా ఉండేది, గుర్తుపెట్టుకోండి. దీవెనలు అంటే అశాశ్వతమైనవి. పరలోకం నుండి ఇచ్చేదేమో ఆశీర్వాదాలు, లోక సంబంధంగా ఇచ్చేదేమో దీవెనలు. ఆశీర్వాదాలు మనుషులు ఇవ్వలేరు, ఒకవేళ ఇచ్చినా అవి లోక సంబంధంగానే ఉంటాయి. పరలోకపు ఆశీర్వాదాలు ఇవ్వలేరు. కాబట్టి ఇక్కడ సామెతల గ్రంథములో ఒక మాటని మనము జ్ఞాపకము చేసుకున్నాం. 20వ అధ్యాయం 21వ వచనం, మొదట బహు త్వరితముగా దొరికిన స్వాస్థ్యము తుదకు దీవెన నొందకపోవును. త్వరగా సంపాదించేస్తారు, కానీ అది నిలవదు. ఏమన్నాడు అక్కడ? బహు త్వరితముగా దొరికిన స్వాస్థ్యము తుదకు అంటే చివరికి దీవెన నొందకపోవు. ఒక తల్లి ఒక తండ్రికి మంచి ప్రార్థనాపరుడు, 90 ఏళ్ళు బతికారు. అర్థమవుతుందండి? మొదటి భర్త గారు 90 ఏళ్ళు బతి చనిపోయాడు. ఆ తర్వాత భార్య కూడా 90 ఏళ్ళు చదివి. అయితే ఇద్దరూ మంచి ప్రార్థనాపరులు. పడుకోబోయే ముందు లేదా ఉదయం లేవగానే ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకొనే పనులకి చేసుకుంటారు, నిద్రలో పోతారు. అయితే పిల్లలకి రాలా ఆ ప్రార్థన. అందుకనే వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళకి ఉన్నటువంటి 4 పిల్లల్లో 2 పిల్లలు చచ్చిపోయారు. వాళ్ళు ఎప్పుడు ఏడ్చేవాళ్ళంట, అయ్యా వీళ్ళకి రక్షణ లేదు, వీళ్ళకి ప్రార్థన లేదు, అయ్యా దీర్ఘాయుష్మంతులు అవ్వాల్సిన పిల్లలు అయ్యా అర్ధాంతరంగా చనిపోయారు అని ఏడ్చారండి. కారణం ఏంటి? దేవుణ్ణి గణపరచట్లా. తినుము, త్రాగుము, సుఖించు, ఈ 3 ఉంటారు. చాలామంది తక్కువ వయసులో చనిపోవడానికి కారణం కూడా అదేనని మనకి ప్రసంగి గ్రంథంలో 7వ అధ్యాయంలో మనకు కనపడుతుంది. చూడండి, ప్రసంగి గ్రంథంలోనికి మనం వెళ్ళినట్లయితే అక్కడ వ్రాయబడిన మాటలు 7వ అధ్యాయంలో దేవుని యొక్క ప్రేమలో చెబుతున్నటువంటి మాట. ఎందుకు అంటే 16వ వచనానికి వద్దామండి. అధికముగా నీతిమంతుడివై ఉండకము, అధికముగా జ్ఞాన వివేకమును నీకు నీవేళ నాశనము చేసుకొందువు, అధికముగా దుర్మార్గ పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీవేళ చనిపోదు. అంటే దేవుడు ఒక నిర్ణయించి ఉంటాడు నీకు. ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత నువ్వు 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70, 80, 90, 100 అని ఇచ్చి ఉంటాడు. ఎందుకంటే 90వ కీర్తనలో మోషే అంటాడు, బలమున్న ఏళ్ళదా చెప్పండి 70 సంవత్సరాలు, అధిక బలమున్న ఏళ్ళదా 80 సంవత్సరాలు అని వాక్యం చెప్తాను. కాబట్టి ఈ రోజున నీవు ఎందుకు త్వరగా చనిపోతారు అంటే అధికముగా దుర్మార్గపు పనులు చేయకుము. ఎవరైతే చేస్తారో వారికి మరణము త్వరగా వస్తుందని రాస్తా ఉన్నాడు ఇక్కడ. ప్రియులారా, లోక దీవెనలు మరి పగకి కారణమైనవి. బైబిల్లో లోక దీవెనలు మరి తండ్రి దగ్గర తీసుకున్నాడు కదా యాకోబు. మరి ఆ దీవెనగా బాగుండాలిగా అతనికి లేదు. చూడండి,
ఆదికాండము 27వ అధ్యాయము 41వ వచనం. తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దీవెన నిమిత్తము ఏశావు అతని మీద పగబెట్టాను. మరియు ఏశావు నా తండ్రిని గురించిన దుఃఖదినములు సమీపముగానున్నవి. అప్పుడు నా తమ్ముడైనటువంటి యాకోబును చంపెదననుకొనెను. ఏం చేసిందండి దీవెన? ఇతనికి రాయబడిన మాట పగను కలగజేసింది. అతని మీద పగబట్టేటట్టుగా చేయబడింది అని బైబిల్ సెలవిస్తోంది. మరి దీవెన పొందాడు కదండి, పగెందుకు? మోసంతో తీసుకున్న వాళ్ళు అంటారు. చాలామంది మోసంతో డబ్బు సంపాదిస్తారు. అన్యాయంగా, అక్రమంగా, దొంగతనంగా, దౌర్జన్యంగా, వ్యభిచారం ద్వారా రకరకాలుగా సంపాదిస్తారు. ఈ డబ్బు ఏమవుతుందట? పగను కలగజేస్తుంది. ఈ మధ్య ఎవరో ఒక అమ్మాయి, పాటలు పాడే అమ్మాయి హైదరాబాద్లో విపరీతంగా డబ్బు సంపాదించుకుందట. చాలా పాటలు పాడి రాజకీయ నాయకులకి, అలాగే అవేవో ఫోక్ డ్యాన్సులు అవన్నీ చేసింది. ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడుంది? కేసుల్లో ఇరుక్కొని ఉంది. వయసు ఎంత? నాకు తెలిసి ఆ అమ్మాయి ఈ ఫీల్డ్లోకి వచ్చి ఒక 7-8 ఏళ్ళు కూడా అవ్వాల. మొత్తాన్ని తమ్ముడిని ఆ అమ్మాయిని తీసుకెళ్ళి బొక్కలు వేసారు. ఇప్పుడు ఏమైపోయింది? తన కెరీర్ అంతా పాడైపోయింది. విచ్చలవిడిగా ఇష్టం వచ్చినట్టుగా దుబాయ్ పోయింది, అటు పోయింది, ఇటు పోయింది, దేశాలు తిరిగింది. మరి ఏమైపోయింది బతుకు? ఎంతకాలంలో సంపాదించేసింది? కొద్ది కాలంలోనే సంపాదించింది. కానీ అదేం కాలేదు, నిలబట్టలేదు. అమ్మాయి వాడుకోవడానికి వీలు లేకుండా గవర్నమెంట్ సీజ్ చేసేసింది. అవన్నీ బ్యాంక్ బ్యాలెన్సులు, ఇళ్ళు అన్నీ ఏమేం కొనిందో అవన్నీ సీజ్ చేశారు. జీవోత్సవంలాగా అయిపోతుంది బతుకు. అన్యాయపు రాబడి ఎప్పుడు మంచిది కాదు. నీతిగా సంపాదించుకున్నది కలకాలం బతుకుద్ది, ఉంటుంది. ఎవరు తీసుకెళ్ళలేరు దానివల్ల కాదు. ప్రియులరా, యాకోబు దీవెనిచ్చాడు పిల్లలకి, 12 మంది పిల్లలకి దీవెనిచ్చాడు. పోనీ ఆ దీవెన ఏమన్నా ఫలించి ముందు కాలంలో ఉపయోగపడిందా? లేదు. అదే ఆదికాండము 49వ అధ్యాయము దేవుని యొక్క ప్రేమలో 28వ వచనం. ఇవి అన్నీయు ఇశ్రాయేలు 12 గోత్రములు వారి తండ్రి వారిని దీవించుచు వారితో చెప్పినది ఇదే, ఎవరి దీవెన చొప్పున వారిని దీవించు. దీవెనలు కూడా డిఫరెన్స్గా ఉంటాయి. అందరికి ఒకే దీవెన ఉండదు. కానీ మన ఇళ్లల్లో ఒక 2 పిల్లలు పుట్టారనుకోండి, ఇద్దరికి 2 ఒకే రకంగా కొనిగిపోతే తగాదాడతారు, అరుచుకుంటారు, కొట్టుకుంటారు. ఒకప్పుడు మా నాన్నగారు నాకు పావలా ఇచ్చాడు, అర్థం చేసుకో. మా చెల్లికి 10 పైసలు ఇచ్చాడు. నేనేమని అంటున్నానో తెలుసా? నా దగ్గరున్న బిళ్ళ చిన్నది, మా చెల్లికి ఇచ్చిన బిళ్ళేమో పెద్దది. కాబట్టి నాకు అది కావాలి, ఇది వద్దంటున్నా. లాభమా నష్టమా? నాకు నష్టమే. అది పావలా, ఇది 10 పైసలే. కానీ 10 పైసల బిళ్ళేమో పెద్దది, పావలా బిళ్ళేమో చిన్నది. కానీ మీ ఇద్దరం కొట్టుకుంటుంటే ఏమిటి అంటే, నాకు ఇచ్చింది దీనికి తెలియదు దాని విలువ, చిన్నపిల్లలం కదా. నాకు ఇచ్చింది నువ్వు, వాడు కావాలంటున్నాడు. కాబట్టి ఏం జరిగింది చెప్పండి? మా నాన్నగారు వచ్చి, అరే నీకు ఇచ్చింది దీనికన్నా ఎక్కువ డబ్బురా, నువ్వు అన్నావు కదా అని అన్నాడు. నాకేం తెలుసు? నాకు ఆ యొక్క పెద్ద బిళ్ళే కావాలి, చిన్న బిళ్ళ నాకు వద్దు. ఎలా ఉంటుంది చెప్పండి? దీవెన తండ్రి 2 రకాలుగా ఇచ్చాడు. చిన్నపిల్లకి ఒక రకంగా, అలాగే పెద్దవాడికి ఒక రకంగా ఇచ్చాడు. అలాగే దీవెనలు డిఫరెంట్గా ఉంటాయి. ఆలోచన చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. దేవుని యొక్క ప్రేమలో దేవుడు ఇచ్చే దీవెనలు సదాకాలం ఉంటాయండి.
అది ఎప్పుడు కూడా ఆశీర్వాదాలు మనకి పరలోకానికి దారిని తీస్తాయి. లోక దీవెనలు బైబిల్లో చాలా ఉన్నాయి. 1-2 చెప్పి నేను ముగిస్తాను. లేవీకాండం 25వ అధ్యాయం. లేవీకాండం 25వ అధ్యాయం 21వ వచనం. అయితే నేను 6వ ఏట నా దీవెన మీకు కలుగునట్లు ఆజ్ఞాపించను, అది 3 ఏళ్ల పంటను మీకు కలిగించాను. ఏ దీవెన ఇచ్చాడు? పంటకు సంబంధించిన దీవెన ఇది. మరి ఎప్పుడు అలాగే జరిగింది వాళ్ళకి? జరగల. ఎందుకని? 70 సంవత్సరాల పాటు అసలు పూర్తిగా దాన్ని తగలబెట్టేసేసి దేవుడు పరాయి రాజుకి వాళ్ళని అప్పగించాడు. మరి ఇప్పుడు ఈ దీవెన ఏమైంది? సదాకాలం లేదుగా, ఆ కొద్ది కాలం మాత్రమే ఆ దీవెన ఫలించింది వాళ్ళకి. అలాగే కొంతమంది దీవెనలు కొంతకాలమే పనిచేస్తాయి. మా అమ్మ బతికున్నప్పుడు అంతా కూడా మాకు ఎంతో దీవెనగా ఉండేదండి అందే ఒక అమ్మాయి. ఏమ్మా అంటే మా గురించి రోజు ప్రార్థన చేసేదండి, అప్పుడు మేము బాగున్నామండి. ఇప్పుడు మా అమ్మ లేదండి, ప్రార్థన చేసే అమ్మ లేదండి, అందుకనే బహు కష్టాల పాలైపోతున్నామండి. మరి నువ్వు చేసుకోవచ్చు కదా అమ్మ అంటే ఏం మాట్లాడు. తల్లికి వచ్చినటువంటి ప్రార్థన, తండ్రికి వచ్చినటువంటి ప్రార్థన పిల్లలకి రావటం లేదు. నాట్లో ఏలి యాజకుడు, కానీ పిల్లలు ఏలికున్నంత విశ్వాసము ప్రార్థన లేవని సమూయేలు మొదటి గ్రంథంలో కనపడుతుంది. ఆ తర్వాత ఆయన దగ్గర పెరిగినటువంటి సమూయేలు కూడా తన పిల్లలు కూడా ఆయనకున్నంత ప్రార్థన, ఆయనకున్నంత విశ్వాసం రాలా. 1-2 పిల్లలేమో సంఘానికి వచ్చిన స్త్రీలను పాడు చేశారు. ఒక సమూయేలు పిల్లలేమో సంఘానికి వచ్చిన వాళ్ళ దగ్గర డబ్బులుగా చేశారు. ఇద్దరిది తప్పే. ఆలోచించేయండి. దీవెనలు తల్లిదండ్రులకు వచ్చినట్టుగా పిల్లలకు వస్తాయంటే రావు. అంత తేలిగ్గా దేవుడు ఇవ్వడు. కాబట్టి ఇక్కడ లోక సంబంధమైన పంట దీవెనగా దేవుడు ఇచ్చాడు, కానిది నిలబడలేదు. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం 26వ వచనం 26. చూడుడి, నేడు నేను మీ ఎదుట దీవెనను శాపమును పెట్టుతాను. ఏం పెట్టాడంట? దీవెన ఒక్కటే పెట్టచ్చుగా, శాపం కూడా ఎందుకు పెట్టాడు? దేవుడు చెప్పిన ప్రతిసారి 2 చెప్తాడు. ఈ చెట్లు, ఈ వనంలో ఉన్న చెట్లన్నీ కాయలు తినండి, ఆ చెట్టు కాయ తినద్దు. 2 పెడతాడు. ఇక్కడ దీవెన పెట్టాడంట, శాపం కూడా పెట్టాడంట. మరి ఇప్పుడు నువ్వేం కోరుకుంటావు? అదేంటి పాస్టర్ గారు, దేవుడు శాపం కూడా పెడతాడంటే శాపం కూడా పెడతాడు. 27వ వచనం. నేడు నేను మీకు ఆజ్ఞాపించు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను మీరు వినిన యెడల దీవెనయు, మీరు మీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను వినక నేడు నేను మీకు ఆజ్ఞాపించు మార్గమును విడిచి మీరు ఎరుగని ఇతర దేవతలను అనుసరించిన యెడల శాపము. 2 చెప్పాడు. నా మాటలు వింటేనేమో దీవెన వస్తుంది, నా మాటలు వినకుండా మళ్ళీ తిరిగిపోతేనేమో శాపం వస్తుంది. చాలామంది శాపానికే గురవుతున్నారు. ఇక్కడ వింటారు, బయటికి వెళ్ళిపోయి మళ్ళా అన్ని దేవతలను, అన్యులను మరి పూజ చేయటం, వాళ్ళు పెట్టింది తినటం, మరి వాటికి దండాలు పెట్టడం, లేదా మరి సైట్ సీయింగ్స్ అని గుళ్ళకి వెళ్ళటం చేస్తూ ఉన్నారు. పిల్లలు దేవుడిని ఎరిగిన తర్వాత ఈ 35 సంవత్సరాల్లో నేను మాత్రం ఏ గుడికి వెళ్ళలేదు. ఎవరు మరి మా బంధువుల్లో గుళ్ళల్లో వివాహాలు చేసుకున్నా వెళ్ళలేదు. చివరికి కానుకల మాతాని గుడి మా అన్నయ్య కొడుకు వివాహం చేసుకున్న ఆర్సిఎం చర్చి 2 చంద్ర, దానికి వెళ్ళలేదు. ఎందుకంటే అన్ని విగ్రహాలే ఉంటాయి అక్కడ, వెళ్ళలేదు. చాలామంది నన్ను అనుకున్నారు, బంధుత్వం ఉన్నా కూడా, రక్త బంధువులైనా కూడా రాలేదు అని. అనుకో, అన్నయ్య చనిపోయాడు, అన్నయ్య కొడుకు చచ్చిపోయాడు. దేవుని ప్రేమించిన పిల్లలు
ఎవరిని ప్రేమించాను? దేవుడు. నీలాగా లోకాన్ని ప్రేమించి ఏదో ఒక అడుగు ఎటో వైపు వేసేద్దాంలే, ఏముందిలే బతుకు, మనుషులు లేకపోతే మనకెట్లా, ఫ్రెండ్స్ లేకపోతే మనకెట్లా, బంధువులు లేకపోతే మనకెట్లా. ఇప్పుడు నాకన్నా వాళ్ళు హెచ్చులో ఉన్నారా, తగ్గులో ఉన్నారా? తగ్గులోనే ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు నా దగ్గరకు వచ్చి కొంచెం డబ్బు కావాలని అడుగుతున్నారు. వాళ్ళు నాకన్నా పెద్దవాళ్లే కదా. మరి వాళ్ళు సంపాదించుకొని నాకు ఇవ్వాల్సింది పోనిచ్చి తమ్ముడి దగ్గరికి రావాల్సిన కర్మేం పట్టింది? ప్రియులారా, ఆలోచించి. అక్కయ్య కూతురిది అన్నవరంలో జరిగింది పెళ్ళి. వెళ్ళదా? ఎవరిది కూడా వెళ్ళను. నా దేవుడు సంబంధించింది తప్ప వేరేది ఏది జరిగిన వాళ్ళు రక్త బంధువులైనా సరే వెళ్ళను. మరి ఎవరు దీవించబడ్డారు ఇప్పుడు? మరి మా అక్కయ్య అల్లుడు చనిపోయాడు. ఎంతకి? 35 ఏళ్ళకి చచ్చిపోయాడు. అలాగే మా చిన్న బావ చచ్చిపోయాడు. ఎప్పటికీ 45 ఏళ్ళకి చచ్చిపోయాడు. మా అన్నయ్య 45 ఏళ్ళకే చచ్చిపోయాడు. ఎవరిని ప్రేమించారు? లోకాన్ని ప్రేమించారు. ఎటు పడితే అటు తిరిగారు. వారి ఇష్టం వచ్చినట్టు తిరిగారు. పడిపోవటానికి ముందు గర్వం నడుస్తుందట. ఎందుకని? కొంచెం బలం ఉంటుంది కదండి యవ్వనతనంలో. నేను కూడా యవ్వనతనంలోనే పట్టబడ్డా దేవుళ్ళు. కానీ నేను అలా చెడిపోలా, నేను అలా తిరిగిపోలా. ఆలోచన చేయండి. దేవుడి యొక్క ప్రేమలో 11వ అధ్యాయంలోనే 29వ వచనాన్ని చూద్దాం పిల్లలు. కాబట్టి నీవు స్వాధీనపరుచుకొనబోవు దేశమును నీ దేవుడైన యెహోవా నిన్ను చేర్చిన తర్వాత గిరిజీమన కొండ మీద ఆ దీవెన వచనమును, ఏబాలు కొండ మీద ఆ శాప వచనములను ప్రకటింపను. 6 గోత్రాల వాళ్ళు దీవెన చెబుతారట, 6 గోత్రాల వాళ్ళు శాపం చెబుతారట. ఏది కావాలో కోరుకో. ఇందని చెప్పాడు ఆయన, దీవెన శాపం 2 పెట్టాను, మీకు ఏది కావాలో కోరుకో. 28 కూడా చూడండి. నేడు నేను మీకు ఆజ్ఞాపించు మార్గమును విడిచి మీరెరుగని ఇతర దేవతలను అనుసరించిన ఎడల శాపం వస్తుంది. శాపం ఎవరిచ్చారు ఇప్పుడు? దేవుడా, మానవుడా? దేవుడే. కాబట్టి మనం ఏం చేస్తే బెటరు? 2 తలంపులు ఎప్పుడు ఉండకూడదు. ఉంటే ఇటుండు. నాకు ఒక భార్య ఉంది, ఇంకొక భార్య వైపు తిరగటం లేదా ఇంకొక భార్య వైపు తిరిగితే తప్పు కదా, పాపం కదా అది. అలాగే నీకు ఒక భర్త ఉన్నాడు, ఆ భర్త నిన్ను కాదని ఇంకోటితో తిరుగుతుంటే నీకు కష్టంగా ఉండదా? దేవుడు కూడా అంతే. నన్ను కాదని వాళ్ళు తిరుగుతున్నారు, ఇంకొకళ్ళు కావాలంట అని బాధపడతాడు. నేను తప్ప మరొక దేవుడు నీకు ఉండకూడదు అని నిర్గమాకాండం 20వ అధ్యాయము 1-2 వచనాల్లో వ్రాయబడింది. దేవుని యొక్క ప్రేమలో ఆలోచన చేయండి. దేవునికి ఇష్టముగా జీవించే భాగ్యం కలిగి ఉండాలి. 27వ అధ్యాయానికి రండి. ద్వితీయోపదేశకాండంలో 27వ అధ్యాయంలో దేవుని యొక్క ప్రేమలో 27 13వ వచనం. ఇవన్నీ చదవడానికి టైం సరిపోదు. 13 నుండి 26వ వచనం వరకు దేవుడు ఏం చెప్పాడు? రూబేను, గాదు, ఆషేరు, జెబులూను, దాను, నఫ్తాలి గోత్రాలు, 6 గోత్రాలు ఏం పలుకుతాయంట? శాపవచనాలు చెప్తాయట. శాపం. ముందు 28వ అధ్యాయం 1వ వచనం నుండి 14వ వచనం దాకా అన్ని దీవెనలు కనబడతాయి. 15వ వచనం నుండి ఆ చాప్టర్ ఎండింగ్ వరకు కూడా ప్రియులరా శాపాలు కనపడతాయి. శాపాలు ఎక్కువ కనపడతాయి. ఏ రోజైనా మనకున్న దాంతో తృప్తిగా బ్రతకడం మనకి దీవెన. దేవుడు ఆశీర్వాదం కొరకు ఆశపడటం మనకి దీవెన. దేవుడు చనిపోతూ వెళ్ళిపోతూ వాళ్ళ మధ్య నుండి మనం చూస్తాం ఏమని? వాళ్ళని ఆశీర్వదించి, పిల్లలు వస్తే వాళ్ళని ఆశీర్వదించి అనే మాటలు మనకు కనబడతాయి. దేవుడి చిత్తమైతే మరికొన్ని మాటలు, ఆశీర్వాదం మాటలు మనం నేర్చుకున్నాం. ఇప్పుడు దీవెనలు,
ఆ దీవెనలు సరిగా నడవకపోతే శాపాలు ఎలా వస్తాయో నేర్చుకున్నాం. మరి ఆశీర్వాదాలు ఎలాగుంటాయి అవి కూడా మనం పొందుకోవాలంటే ఏం చేయాలో కొన్ని మాటలు మనం తదుపరి నేర్చుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.